పారిశ్రామికవేత్త బీసీ జనార్దన్ రావు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు కీర్తి తేజ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. నిందితుడి సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు తాత జనార్దన్ రావును కీర్తి తేజ హత్య చేయడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. రైటిక పారిశ్రామికవేత్త బీసీ జనార్దన్ రావు హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు కీర్తి తేజ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ కూడా వేశారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని కస్టడీ కోర్టు ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నిందితుడు కృష్ణ తేజను కస్టడీలో తీసుకొని విచారణ జరపాలి. హత్యకు ప్రధానమైనటువంటి కారణాలతో పాటు అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యంలో కీర్తి తేజ సెల్ ఫోన్ కూడా ఇప్పటికే పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అతని కస్టడీలో విచారిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు డ్రగ్స్ కు బానిస అయినటువంటి కీర్తి తేజ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో డి అడిక్షన్ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ మత్తులోనే అతని పైన కత్తితో దాదాపు 73 సార్లు కత్తితో దాడి చేసి చంపినటువంటి సంఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ హత్య కేసు సంచలనం రేకెత్తిస్తుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపేటువంటి రాష్ట్రం ఉంది. 2018 నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత డ్రగ్స్ కు బానిస అయ్యి ఈ విధంగా ప్రవర్తించేటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక అతన్ని అదుపులో తీసుకొని అంటే కస్టడీలోకి తీసుకొని చేరితే అంశాలు బయటపడతాయని కూడా భావిస్తారు. ఇది కస్టడీ సంబంధించి నాంపల్లి కోర్టు విచారణ కొనసాగే అవకాశం అయితే ఏర్పడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.